కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా డర్టీ ట్రిక్స్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే అసత్య ప్రచారాలు చేయడం, బురద జల్లడం. ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు అధికారంలో ఉంటా వచ్చింది. అయితే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పనులు ప్రజలు గుర్తిస్తున్నారు కాబట్టి తిరస్కరిస్తున్నారు. అయినప్పటికీ కూడా బుద్ధి తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన బాధ్యతను మర్చిపోయి ఇవాళ అసత్య ప్రచారాలు చేస్తూ ఉంది. ఇటీవల వరుస ఓటములతో పాపం దిమ్మ తిరిగిపోయి అంబేద్కర్ వాదాన్ని, రాజ్యాంగాన్ని సంకలో పెట్టుకొని తిరగడం, అంబేద్కర్ వాదం గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. అంబేద్కర్ గారిని గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకంటే అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాణం చేస్తున్న సమయంలో ఆయన అవమానం చేశారు. దాని తర్వాత 1951లో నెహ్రూ ప్రభుత్వం నుంచి బయటికి నెట్టివేశారు. 1952లో ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి అంబేద్కర్ గారు పోటీ చేస్తున్నప్పుడు ఆయనను వ్యతిరేకంగా అభ్యర్థిని పెట్టి సాక్షాత్ అప్పుడు ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ప్రచారం చేసి అంబేద్కర్ గారిని ఓటమి చెందేలా చేశారు. తర్వాత 1954లో మళ్ళీ అంబేద్కర్ గారు బండారా నియోజకవర్గం ఉప ఎన్నికలో పోటీ చేసినప్పుడు, పార్లమెంటుకు పోటీ చేస్తే అప్పుడు కూడా నెహ్రూ గారు వ్యతిరేకంగా ప్రచారం చేసి అంబేద్కర్ గారిని ఓడించే ప్రయత్నం చేశారు. తర్వాత 1959లో ముంబైకి సంబంధించిన మేయర్ ఆయన జన్మించిన స్థానం మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వార్లో ఆయనకు మెమోరియల్ నిర్మిస్తే బాగుంటుందంటే అది ప్రైవేటు వ్యక్తులు చేసుకోవాల్సిన పని, వాళ్ళ కుటుంబ సభ్యులను చేసుకోమనండి, ప్రభుత్వం చేయదన్నారు. ఆయన నెహ్రూ మనం దేశ ప్రజలందరూ చూస్తున్నారు, కొన్ని వందల ఎకరాలు, వేల కోట్ల విలువైన భూమిని ఈ మెమోరియల్ కోసం నెహ్రూ మెమోరియల్ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారి గురించి కానీ, సంజయ్ గాంధీ గారి గురించి కానీ నిర్మించుకున్న దేశ ప్రజలందరూ చూస్తున్నారు. అంటే మీకో న్యాయం, అంబేద్కర్ గారికో న్యాయమా? ఎందుకంటే ఒక దళిత సమాజంలో పుట్టాడు కాబట్టి అంబేద్కర్ గారిని అవమానం చేసే ప్రయత్నం చేస్తారా? ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు అందించి ఈ ప్రజాస్వామ్యం పరిడివిల్లలాగా చేశారు కాబట్టి ఆ మహనీయుని అవమానం చేసే ప్రయత్నం చేసి మళ్ళీ ఇవాళ మీరు దొంగ ఏడుపులు ఏడుస్తారా? మరి ఎందుకు అంత మీద అంబేద్కర్ గారి మీద మీకు అంత ప్రేమే, వల్లమాలిన ప్రేమే ఉంటే మరి భారతరత్న మీరు ఇన్ని సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు భారతరత్న ఇవ్వాలని ఎందుకు అనుకోలేదు? 1955లో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉంటున్నప్పుడు తనకు తాను భారతరత్న ఇచ్చుకున్నారు కానీ అంబేద్కర్ గారికి ఇవ్వాలని ఆలోచన ఎందుకు చేయలేదు? 1971లో ఇందిరాగాంధీ గారు తనకు తాను భారతరత్న అవార్డు ఇచ్చుకున్నారు కానీ అంబేద్కర్ గారి భారతరత్నకు అర్హులుగా ఎందుకు గుర్తించలేదు? భారతీయ జనతా పార్టీ 1954లో ఆనాడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుంటే అంబేద్కర్ గారికి మద్దతుగా నిలిచింది. 1990లో భారతీయ జనతా పార్టీ మద్దతుతో ఏర్పాటైన ప్రభుత్వంలో భారతరత్న అవార్డు వచ్చింది. అంబేద్కర్ గారు జన్మించిన స్థానం కానీ, వారు ఉన్న స్థానంలో కానీ పంచతీర్థల పేరుతో అభివృద్ధి చేసి వారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లి వారి గొప్పతనాన్ని, ఈ దేశానికి వారు అందించిన సేవల్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసింది. నవంబర్ 26 ఏదైతే రాజ్యాంగం ఆమోదం పొందిందో ఆ ఆమోదం పొందిన దాన్ని కాన్స్టిట్యూషనల్ డేగా గుర్తించింది కూడా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ వాదాన్ని ముందుకు తీసుకెళ్తూ అంబేద్కర్ గారి స్ఫూర్తిని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఆ ప్రశ్నే అడిగారు, దానికి సమాధానం చెప్పకుండా అమిత్ షా గారు ఆ ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పకుండా 3 సార్లు అంబేద్కర్ గారి పేరు తీసుకున్నారు. అంబేద్కర్ ఆయన అంటున్నది ఏంటంటే కొత్తగా మీరు ఈ పాట అందుకున్నారు, ఇన్నాళ్ళు అవమానించి అంబేద్కర్ గారి గొప్పతనాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. ప్రతి ప్రభుత్వ సంస్థకు కానీ, సంస్థలకు కానీ, కార్యాలయాలకు కానీ లేదా పథకాలకు కానీ మీ కుటుంబ పేర్లు పెట్టుకున్నారు. మీ దేశంలో మీ కుటుంబం తప్ప వేరెవరూ లేరు, ఎవరి భాగస్వామి మీ దేశ అభివృద్ధి లేదు అని మీరు ప్రచారం చేసుకున్నారు. కాబట్టి మీరు క్షమాపణలు చెప్పాలని అమిత్ షా గారు అడుగుతుంటే ఆ విషయాన్ని పక్కన పెట్టి దానికి సమాధానం చెప్పకుండా అంబేద్కర్ గారిని ఏ రకంగా అంబేద్కర్ గారిని అవమానించినట్టు? అంబేద్కర్ గారిని పంచతీర్థాలు నిర్మిస్తే అంబేద్కర్ గారిని అవమానించినట్ట? అంబేద్కర్ గారి ఎన్నికల్లో మీరు ఓడిస్తుంటే మంత్రిగా నిలిచిన పార్టీ అంబేద్కర్ గారిని అవమానించినట్ట? కాబట్టి ఇది సమాధానం ప్రజలకు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అది పక్కన పెట్టేసి ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించిన వాళ్ళు తప్పుడు ప్రచారం చేసుకుంటూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాని కారణంగానే వరుస పెట్టి ఎన్నికల్లో తిరస్కరణకు గురవుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇంకా గుర్తించట్లేదు. ఇంకా డర్టీ ట్రిక్స్ డిపార్ట్మెంట్ని ముందర పెట్టి ఈ రకంగా చేయడం మొదలు పెడితే పూర్తిగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీని అంటకాగి ఉన్న పార్టీలు భూస్థాపితమయ్యే రోజులు ఉంది. ప్రజలు వాటిని గమనిస్తున్నారు. జమిలీ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ బిల్ పెట్టారు, జమిలీ ఎన్నికలు ఏర్పాటు చేశారు. ఏపీలో చంద్రబాబు గారు మనకి రావు, జమిలీ వచ్చినా కూడా మనకి జరగవంటున్నారు. ఏమవుతుంది, ఎవరు ఏమవుతుందని చెప్పే పరిస్థితి లేదు. అయితే నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఈ కాలపరిమితి 5 సంవత్సరాల కాలపరిమితి ఆంధ్రప్రదేశ్లో పూర్తవుతుంది. ఎందుకంటే జమిలీ ఎన్నికలు రావాలంటే ఈ 2/3 మెజార్టీ అధికార పార్టీకి లేదు అక్కడ. కాబట్టి ప్రజల్లో దీని మీద చర్చలు లేవనెత్తాలా, ఏ రకంగా ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని ఆదా చేయగలం, ఏ రకంగా అభివృద్ధి ఎన్నికల సందర్భంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉండడం వల్ల అభివృద్ధి
కొనసాగకుండా అడ్డుపడతా ఉంది. వాటిని నిరాటంకంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడానికి, ప్రభుత్వ ధనాన్ని ఆదా చేయడానికి, అనవసర సమయాన్ని ప్రభుత్వ యంత్రాంగం మీద సమయాన్ని వృధా చేయకుండా ఉండడానికి తీసుకొచ్చిన నిర్ణయం. దేశ ప్రజలకి అందరికీ దీనివల్ల లబ్ధి జరుగుతుందనే విషయం ప్రజలు గుర్తించాల్సి ఉంది. ఆ ధనాన్ని ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాల మీద ఖర్చు పెట్టచ్చు. పైగా జమిలీ ఎన్నికలు ఈరోజు కొత్తగా వచ్చినవి కాదు. 1971 దాకా మీరు రాజ్యాంగం మార్చేదాకా జమిలీ ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. పార్లమెంట్కి అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ విషయం కూడా ప్రజల దృష్టిలో ఉంది. అయితే ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు. దాంట్లో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి దీంట్లో ఒక కన్సెన్సస్ తీసుకొచ్చి ప్రజల్లో దీని మీద చర్చలు లేవలెత్తి ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకొచ్చి ఒక కన్సెన్సస్ తీసుకొచ్చే చేయడానికి అవుతుంది. దానికి ఎంత సమయం పడుతుందనే విషయాన్ని ఇతిమిద్దంగా మనం చెప్పలేము. వైద్యం అందించడంలో ఆంధ్రప్రదేశ్లో మీ మార్పు ఏం చూపించబోతున్నారు? వైద్యం అందించడంలో ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నం గట్టిగా చేస్తున్నాం. ఇవాళ క్యాన్సర్ పరీక్షలు చేస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రం మొదలుపెట్టిన విధంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పెట్టాం. ఓరల్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సర్కి ఇవాళ 4 కోట్ల మంది ప్రజలకి క్యాన్సర్ పరీక్షలు చేస్తున్నారు. అంటే క్యాన్సర్ ద్వారా 70,000 మంది ఏటా క్యాన్సర్ బారిన పడుతున్నారు. దాంట్లో 40,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడానికి దిశగా క్యాన్సర్ తీసుకెళ్ళి ఏ స్థాయిలో ఉండే ప్రాథమిక దశలోనే వాటిని గుర్తించి సరైన చికిత్స 25 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సరైన చికిత్స అందించి ప్రాణాలని కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ కూడా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ కూడా అంటే ప్రజాధనాన్ని కూడా ఆదా చేసే ప్రయత్నం చేస్తున్నాం. రెండోది ప్రాథమిక దశలోనే అంటే ప్రివెన్షన్ ఈజ్ బెస్ట్ వే ఆఫ్ క్యూర్ అన్నట్టుగా ప్రాథమిక దశలో గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం. 69 లక్షల మంది పిల్లలకి ఇవాళ అంగన్వాడీలో ఉంటున్న 28 లక్షల పిల్లలకి 6 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వయసు వరకు, తర్వాత ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 40 లక్షలు, మొత్తం 69 లక్షల మంది విద్యార్థులకు కూడా ఒక 44 రకాల వ్యాధులకి స్క్రీనింగ్ వాళ్ళ స్కూళ్ళ దగ్గరికి ఆ అంగన్వాడీలకి వెళ్ళి చేసే ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా పిల్లల్లో రోగ నిర్ధారణ 40 రకాల రోగాలకు సంబంధించిన నిర్ధారణ ప్రాథమిక దశలు చేసి తద్వారా వారి ముదరకుండా వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా గుండె సంబంధించిన వ్యాధి ఉంటున్న వాళ్ళకు కూడా స్టెమీ సెగ్మెంటెడ్ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ పేరుతో స్టెమీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళని పరీక్షలు చేసిన తర్వాత ఆ గోల్డెన్ అవర్లో కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. దాని గురించి ప్రతి సిఎస్సిలో కూడా 45,000 విలువ చేసే టెనెక్టప్లేజ్ అనే ఒక ఇంజెక్షన్ని కూడా తద్వారా కొంత సమయాన్ని ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంది. తర్వాత దాన్ని ఆ స్పోక్ నుంచి హబ్ ఎక్కించి దానికి గుండె శస్త్రచికిత్స చేసి ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాం. దానికి స్టెమీ ప్రోగ్రామ్ కూడా చాలా సమర్థవంతంగా చేస్తున్నాం. ఇవాళ క్యాన్సర్ పరీక్షలో 31 లక్షల మందికి ఇప్పటికే స్క్రీనింగ్ అయింది. దాంట్లో 1.4% మంది క్యాన్సర్ నిర్ధారణ అయింది. కాబట్టి వాళ్ళకి సరైన చికిత్స అందించి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. నామినేటెడ్ పోస్టులో బీజేపీకి అన్యాయం జరుగుతుందని అసంతృప్తి మీ పార్టీ శ్రేణుల్లో ఉందంటారు? ఉంటుంది, ఎందుకంటే ఖచ్చితంగా ఉంటుంది. ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా, ఎందుకంటే అన్ని పార్టీల కార్యకర్తలు నాయకులు కలిసి సమిష్టిగా పనిచేస్తేనే ఆ విజయం సాధ్యమైంది. కాబట్టి ఎవరి వాటా వాళ్ళకి రావాల్సిన అవసరం ఉంది. ఆ అసంతృప్తి ఉంటుంది. ఏ పార్టీ, తెలుగుదేశం పార్టీలో ఉంది, జనసేన పార్టీలో ఉంది, భారతీయ జనతా పార్టీలో ఉంది. కష్టపడిన కార్యకర్తకు గుర్తింపు లభించాల్సి ఉంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అధికారం లేకపోయినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒక ప్రత్యేకత ఉంది. ఏనాడు అధికారం రాకపోయినా, ఏనాడు ఎమ్మెల్యే ఎంపీలు కాకపోయినా, అవుతామన్న అవకాశం కనిపించకపోయినా దగ్గరలో అయినప్పటికీ కూడా సిద్ధాంతం కోసం చిత్తశుద్ధితో నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ గారు. వారికి సముచిత సరైన న్యాయం జరగాల్సిందే. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వారికి ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉంది. దాన్ని మేము మాట్లాడుకుంటాం, కూటమిలో మాట్లాడుకుంటాం, మా నాయకత్వం మాట్లాడుకుంటుంది. కార్యకర్తలు కాపాడుకుని వాళ్ళకి గౌరవంగా దక్కే విధంగా ప్రయత్నాలు చేస్తాం.